హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ ఇంట్లో పవర్ బిల్ జీరో ఉంటే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీని యూజ్ చేసి మీరు ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇదివరకటి రోజుల్లో మనకి పవర్ బిల్ ఎక్కువగా వస్తూ ఉండేది. అటువంటి సమయంలోనే లేటెస్ట్ టెక్నాలజీతో సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేశాం. సో దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఇప్పుడు టులిప్ వైన్ టర్బైన్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఇవి చూడడానికి టులిప్ ఫ్లవర్ లాగా ఉండడంతో వీటికి టులిప్ వైన్ టర్బైన్ అని చెప్పి పేరు పెట్టారు. సో ఈ టులిప్ వైన్ టర్బైన్ ఇన్స్టాలేషన్ అనేది చాలా సులభంగా ఉంటుంది. మార్కెట్ లో ఇప్పుడు చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల బిజినెస్ ని ఎవరు స్టార్ట్ చేయలేదు. సో మొదటగా మీరు గనక స్టార్ట్ చేస్తే రాబోయేది అంతా కూడా గ్రీన్ ఎనర్జీయే కాబట్టి చాలా త్వరగా సక్సెస్ అవుతారు. సో ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ కి ఈ లేటెస్ట్ గా వచ్చినటువంటి టులిప్ వైన్ టర్బైన్ కి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సోలార్ ప్యానెల్స్ కి మనకి పైన ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. అలాగే పగలు కేవలం ఒక 6 గంటల నుంచి 7 గంటలు మాత్రమే మనకి పవర్ ని జనరేట్ చేస్తాయి. రాత్రుల్లో ఆ పవర్ ని యూజ్ చేసుకుంటాం. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ పవర్ ని జనరేట్ చేసుకోవాలంటే ఆ తర్వాత రోజు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఒకవేళ గనక వర్షాలు వస్తూ ఉన్నా అలాగే సూర్యుడు లేకపోయినా గానీ మనకి పవర్ జనరేషన్ జరగడం కష్టం. అలాగే సోలార్ ప్యానెల్స్ ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా పాత రోజుల్లో టెక్నాలజీ. కానీ ఇప్పుడు టులిప్ వైన్ టర్బైన్ వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది చాలా సులభం. కేవలం చాలా తక్కువ స్పేస్ లోనే ఇవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ కూడా పవర్ జనరేషన్ అవుతుంది. అది ఎలా అంటారా? ఇది వీచే గాలిని బేస్ చేసుకొని మనకి పవర్ జనరేషన్ అవుతుంది. సో గాలి ఎటువైపు నుంచి వచ్చినా గానీ ఇది క్యాచ్ చేసుకొని అటువైపు తిరుగుతూ మనకి పవర్ ని జనరేట్ చేస్తుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనకి రాత్రులు ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీలు కావచ్చు ఈజీగా రన్ అయిపోతాయి. కానీ దీంట్లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎక్కడైనా గానీ ఒక్కొక్కసారి గాలి రాకపోవచ్చు. అటువంటి సందర్భంలో మనకు పవర్ జనరేషన్ అవ్వదు. ఇది లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ కాబట్టి ఇంకా ప్రజల్లో అవగాహన రాలేదు కాబట్టి మనకి కాస్త మార్కెటింగ్ కష్టంగా ఉంటుంది. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ మీద సోర్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ బిజినెస్ ని మనం ఎట్లా చేయాలి అనే విషయానికి వస్తే మీరు వీటిని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేస్తూ మీరు మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సర్వీసింగ్ లో చేస్తూ. సో ఇక మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే గనక ప్రతి ఒక్క హౌస్ మనం టార్గెటెడ్ కస్టమర్సే. అలాగే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కంపెనీస్ కావచ్చు, షాప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన కస్టమర్సే. సో మీరు ఎవరైనా గానీ ఈ టులిప్ వైన్ టర్బైన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఎక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అనేది మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మంచి మార్జిన్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వచ్చు. రాబోయేది మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీదే కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే సబ్సిడరీ ఉంటుంది, లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.